అదే షట్డౌన్ ఉంటుంది, ఇంజిన్ అదే ఆన్ అవుతుంది, అదే ఆఫ్ అవుతుంది. ఆఫ్ అయినప్పుడు ఇట్లా హై ఏమంటాం ఎందుకు అవుతుందని ఏం అర్థమవుతుంది. పొగ కూడా బాగా వస్తుంది ఇందులో నాకు తెలిసింది. సో మన క్లాసిక్ని చూడవచ్చు. సర్వీసింగ్ కోసం రెడీ అయిపోయింది బైక్ వచ్చేసి. మొత్తం అంత ఆయిల్ సీల్స్ అన్నీ పోయి ఇది డస్ట్ పట్టేసింది. సో ఇప్పుడు సర్వీసింగ్కి తీసుకెళ్తున్న దీని ఆడోమీటర్ వచ్చేసి 98,900. సో ఇట్స్ నియరెస్ట్ టు 1,00,000 kilometers. సో ఇప్పుడు ఈ సర్వీసింగ్కి తీసుకెళ్తున్న బైక్ని వచ్చేసి సో మనం వచ్చేసి సర్వీస్ సెంటర్కి దగ్గర ఉన్నాం. 11 అవుతున్న జనాలు ఇంకా రోడ్డు మీద ఎండలు ఎక్కువ ఉన్నా కానీ ఇంతమంది జనం వెళ్తూనే ఉన్నారు. ఇది వచ్చేసి మంచి హై రైజ్ అపార్ట్మెంట్. హై రైజ్ అన్నది మేము 10 floors or 15 floors ఉంటుంది. సో ఇది గత 7-8 సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు ఇక్కడ. మనం కరెక్ట్గా సర్వీస్ సెంటర్కి వచ్చేసినాం. ఇది పెద్ద సర్వీస్ సెంటర్ ఏం కాదు, కాకపోతే ఏంటంటే మంచి టెక్నీషియన్స్, మంచి ఎక్స్పర్ట్స్ అన్నమాట వీళ్ళు. సో అక్కడ కూర్చున్నాడు మా శివ, ఆయననే దీనికి బాస్. సో ఇదన్నమాట మన సర్వీస్ సెంటర్. సో బండిని సర్వీస్ చేయాలా, చేద్దాం అప్పుడే. ఒకసారి ట్రయల్ చూస్తారా? సో నేను ఇది రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చేసి 2019లో కొనుక్కున్న తర్వాత నేను వేరే మెకానిక్ దగ్గర ఇచ్చిన 2-3 దగ్గర. బట్ వాళ్ళు ఒక రకంగా నన్ను లూటీ చేసి పడేసారు అనమాట. చిన్న దానికి అనవసరమైన స్పేర్ పార్ట్స్ అన్నీ పెట్టడం, ఇవన్నీ చేసి చాలా లూటీ చేసేసారు. సో నేను తర్వాత ఏమైందంటే ఇక్కడికి వచ్చిన, శివ ఈయన పేరు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన ఏం చేసిండంటే ఒకసారి ట్రయల్ చూసి బైక్ని పర్ఫెక్ట్ ట్యూన్ చేసి ఇచ్చేసిండు, సర్వీసింగ్ చేసి. ఇంకా నేను ఆల్మోస్ట్ 1,00,000 kilometers ఈయన సర్వీసింగ్ చేయించిన క్లాసిక్ 350ని. సో మంచి ప్రొఫెషనల్ మెకానిక్ అన్నమాట ఈయన. సో ఇప్పుడు మనం 1,00,000 kilometers చేయడానికి ప్రిపేర్ అవుతున్నాం ఇదే బైక్.
వచ్చేసి మన బైక్ వచ్చేసి సర్వీసింగ్కి పెడుతున్నాం. సో ఇదొక 4000 ఆల్మోస్ట్ 4000 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత ఇంజన్ ఆయిల్ పరిస్థితి ఇది. చూడవచ్చు, డ్రైన్ చేసేసినాం ఇంజన్ ఆయిల్ అంతా. మొత్తం అసలు ఇది యూస్ కాకుండా, అంటే దీనికి ఉండే లూబ్రికేషన్ కెపాసిటీ మొత్తం పోతుంది అన్నమాట. సో అందు గురించి అని ఇంజిన్ ఆయిల్ని రీప్లేస్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఇంకొకటి ఆయిల్ ఫిల్టర్ కూడా ఉంటుంది. దీంట్లో ఆయిల్ ఫిల్టర్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. కొద్దిగా ఇది హెడ్ లైట్ లూజ్ కాంటాక్ట్ ఉన్నట్టుంది, ఒకసారి చెక్ చేయాలి. ఫ్యూజ్లోనో దేంట్లోనో ఉంది అది, ఒక్కోసారి స్విచ్ ఆఫ్ అయిపోతుంది. మేజర్గా అయ్యేటటువంటి సర్వీసింగ్ ఏవైతే చేయాల్సిందో ఆయిల్ చేంజ్ అవన్నీ అయిపోయినాయి. సో బైక్ అయితే ఇప్పుడు వాషింగ్కి తీసుకెళ్తాం. సో ఇప్పుడు వచ్చేసి మనం ట్రయల్ చూడడానికి వెళ్తున్నాము. సో బ్రేక్ అయితే అక్కడే ఉంది. ఇంకా రియర్ బ్రేక్ ఒకటి రిపేర్ చేయాలి, రీప్లేస్ చేయాలా లేక అది డ్రమ్ ప్రాబ్లమ్ అనేది చూద్దాం. हाथ लगाओ जी पीछे मेरे। क्या हुआ तुम्हारे कुछ चांद बादशाह है वो खेलने थे बुलेट को। अरे ना तो गया पहले बुलेट हो लगा जल्दी लो पीछे लगा।